ధీరజ్. से प्यारू अंतम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंतम तन ऊरू दिल मांगे मोरू ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కెరటంలో ఓ మౌన రాగం నోవేలే నీ అమృతపు ఝడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంట నో అంటే నో అంట ఓకే బంగారం రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సెడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నా కనుల కలయికలు కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడే నువ్వు అంటే నేనుంటా కడదాకా తోడుంటా ఓకే నా బేగం హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. అసలు రే ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? నర్సీపట్నం. చాలా అన్అస్యూమింగ్ ఫెలోరా నువ్వు. నువ్వు వచ్చి నిల్చున్నప్పుడు నీకు చిన్న లిస్ప్ ఉంది. డూ యు నో వాట్ ఎ లిస్ప్ ఇస్? సాను అది మాట్లాడేటప్పుడు ఆ సా కొంచెం నీకు అంత ఫ్రీగా రాదు, కరెక్టా? కానీ అది నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు. కానీ నువ్వు పాటల్లో వేరే లెవెల్ రే నువ్వు. కానీ ఒక్క విషయం మటుకు నాకు ఇప్పుడు భయం వస్తుంది ఏంటంటే, మీ చిన్నారులు మీరందరూ ఈ లేటెస్ట్ సాంగ్స్ మీకు అలవాటైన పాటలే, మీ ఇవన్నీ ఈజీగా వస్తాయి. ఇంకా పోను ఇంకా కొంచెం సెమీ క్లాసికల్ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఎలా పర్ఫామ్ చేస్తారో నాకు ఇప్పుడు చాలా క్యూరియస్గా ఉంది. నువ్వు సంగీతం నేర్చుకున్నావు అనే సంగతి నాకు అర్థమైపోయింది. ఒక చాలా డిస్టింక్టివ్ వాయిస్. నేను ఐ విల్ స్టాప్ టాకింగ్ జడ్జెస్, ఐ విల్ త్రో ఇట్ రైట్ బ్యాక్ అట్ యూ గైస్. ధీరజ్, నమస్తే సార్.
వాట్ అ టాలెంట్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద షో సార్. సి నీలాంటి కంటెస్టెంట్స్ ఆర్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. అంటే పాడుతా తీయగా ఇలాంటి షోస్లో ఊరికే ఏదో టైం పాస్ వచ్చి టీవీలో మేము వస్తాం అనుకుని ఊరికే ఏదో 2 పాటలు పాడి దెన్ యూ ఎగ్జిట్ అండ్ దెన్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ యూ ఆన్ ది అదర్ సైడ్ ఇస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే బాలుగారు నీకు చెప్పిన అన్ని విషయాల గురించి నువ్వు అంత ఒక శ్రద్ధతో యు ఆర్ కంటిన్యూయింగ్ దట్ జర్నీ. అండ్ టుడే ఐ కెన్ టెల్ యూ ధీరజ్, ఇంకొక 5 years లో నువ్వు ఇలాగే పాడుతూ ఉంటే యు ఆర్ గోనా బి ఎ ఫెంటాస్టిక్ సింగర్. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు చెప్పినట్టు వాట్ ఎవర్ డిఫికల్టీస్ యూ హ్యావ్ యూ మేనేజ్ ఇట్ వెరీ వెల్ వైల్ సింగింగ్. అండ్ దట్స్ అన్ అదర్ అడ్వాంటేజ్. బికాస్ పాడుతున్నప్పుడు నువ్వు ఎంత బాగా పాడుతూ ఉంటే నోబడి క్యాన్ మేక్ అవుట్ ఎనీథింగ్. అండ్ దట్స్ గ్రేట్, దట్స్ ఫెంటాస్టిక్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ చెప్పినట్టు వేరే రౌండ్స్లో విల్ బి ఎక్సైటెడ్ టు వెయిటింగ్ టు లిసన్ టు వాట్ యూ డూ. కానీ నీ డాన్స్ ఐ హ్యావ్ టు టీచ్ యూ. నీ డాన్స్ స్టెప్స్ సంగ్రామంలో 100 grams డాన్స్ చేస్తున్నావు నువ్వు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ వాట్ ఆర్ సింగింగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ద జర్నీ. ఓకే సార్. ధీరజ్, సార్ బాగా పాడావు. బాగా పాడే సామర్థ్యం, శక్తి ఉందనుకున్నాను, కానీ నువ్వు ఇంత గొప్పగా పాడతావు అని అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నువ్వు నిరూపించావు. ఈ పాటకు సంబంధించి ఈ పాటలోని సాహిత్యంలోని ఒక విశేషం ఏంటంటే అన్ని మణిరత్నం గారి సినిమాలు వచ్చాయి. ఈ పాటలో దాసనారాయణ గారు సినిమాలకు ఆయన పాటలు రాసిన తర్వాత ఒక దర్శకుడు తన సినిమాకి మొత్తం పాటలు రాసిన సందర్భం ఇదే. ఈ సినిమాకి దర్శకులు శివ నిర్వాణ గారు. ఈ సినిమాలోని పాటలన్నీ ఆయనే రచించారు. చాలా గొప్ప విషయం. ఈ కాలంలో సినిమాలోని పాటలన్నీ ఒక దర్శకుడు రాయడం ఉన్నది చాలా గొప్ప విషయం. అందుకు శివ నిర్వాణ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ చాలా బాగా పాడావు. ముఖ్యంగా కళ్ళు మూసుకుని నువ్వు ఆరా 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 అన్నప్పుడు, ఆ ఆలాపన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు నిజంగా సిద్ధి శ్రీరామ్ గుర్తొచ్చారు. సిద్ధి శ్రీరామ్ గారిలోని ఆ మూల ధాతువు, ఆ ప్రైమరీ సబ్స్టెన్స్, మూల ధాతువు అంటారు. ఆ మూల ధాతువు నీలో పక్కాగా ఉంది. నువ్వు గనుక ఇట్లాగే సాధన చేసి ఇదే మార్గంలో రుజు ప్రవర్తనతో వెళ్ళావంటే దక్షిణ భారతదేశ పరిశ్రమ అంతా కూడా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. యూజువల్లీ ఈ ఏజ్ అబ్బాయిల్లో గొంతు అంటే మారుతున్న టైం కదా, కాన్ఫిడెన్స్ లోపం అనేది చూస్తూ ఉంటాం జనరల్లీ. అది ఓవర్కమ్ అయ్యి నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా పాడుతున్నావు అంటే నీ ఏజ్ గ్రూప్, ముఖ్యంగా గాయకులు అవుదాం అనుకుంటున్న అబ్బాయిలకి చాలా మంచి ఇన్స్పిరేషన్ లా నిలుస్తావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ. అది కూడా బ్రేక్ చేసి ఆ బౌండరీ కూడా దాటుకొని బయటికి వెళ్ళి సాధన చేసి ఇదిగో ఇలా పాడొచ్చు ధీరజ్ లాగా అని నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తావు గ్యారంటీగా. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. బోస్ గారికి కలిగిన అదే నాకు కూడా కలిగింది. నువ్వు సిద్ శ్రీరామ్ స్టైల్లో పాడతావు అని, కానీ నా పర్సనల్గా నువ్వు సిద్ శ్రీరామ్ కన్నా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.